హలో అండి. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే వెజిటబుల్ రైస్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్‌లోకి కానీ, లేదా ఇంట్లో అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాయిల్ అయ్యాక మీల్ మేకర్ అలాగే ఉప్పు వేసి వాటిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత మీల్ మేకర్‌లోంచి వాటర్ స్క్వీజ్ చేసుకొని మీల్ మేకర్‌ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక దీంట్లో బిర్యానీ దినుసులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప అలాగే బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. మీరు వీటితో పాటు మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి ఉప్పు, పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత ముక్కలైతే సాఫ్ట్‌గా ఉడికాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్‌ని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి అరోమా వస్తుంది. దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఎసరు కోసం వాటర్ యాడ్ చేసుకుందామండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చూసుకోండి. వాటర్ మరిగినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని వేసి బాగా కలుపుకొని ఒకసారి ఉడికించుకోండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అంతే అండి. గుమగుమలాడే వెజిటబుల్ రైస్ ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయింది. బీట్రూట్ వల్ల మంచి కలర్ అయితే వచ్చింది. మీరు దీన్ని రైతాతోటి లేదా ఏదైనా కర్రీతోటి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.